మనకు తెలుసు ప్రజలు తమ అవసరాలను తీర్చుకోవడానికి, రోగాలని నయం చేసుకోవడానికి ఎన్నో వృత్తులను సృష్టించుకున్నారు. కానీ మీరు ఊహించని సత్యం ఏమిటంటే మానవ చరిత్రలోని అత్యంత పురాతనమైన వృత్తి డెంటిస్ట్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న దాదాపు 14,000 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు పంటి నొప్పిని తగ్గించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఆధునిక ప్రపంచానికి ఒక అద్భుతమైన కథను చెప్తున్నాయి. ఇది కేవలం పురాతన వృత్తి కాదు, మానవ సాహసం, ఆవిష్కరణలకు అద్దం పడుతుంది. ఇటలీలోని లోయల్లో దొరికిన ఒక పురాతనమైన దంతంపై సుమారు 14,000 సంవత్సరాల క్రితం కుళ్ళిన భాగాన్ని చిన్న రాతి పరికరాలతో తొలగించిన ఆనవాళ్లు మనకు కనిపించాయి. ఆలోచించండి, అప్పట్లో ఎలాంటి టూల్స్ లేకుండా నొప్పిని భరించి మరీ ఈ చికిత్సలు చేయించుకున్నారంటే ఆ పంటి నొప్పి ఎంత భయంకరమైనదో. ఆ తర్వాత పాకిస్తాన్ లోని మెహరీగఢ్ లో 7000 BCE నాటి ప్రజలు దంతాలలో రంధ్రాలు వేసి వాటిని నయం చేసిన ఆనవాళ్లు దొరికాయి. ఈజిప్షియన్లు 5,000 సంవత్సరాల క్రితమే దంత వైద్యానికి ప్రత్యేక వృత్తులను ఏర్పాటు చేసుకొని మూలికలు, రసాయనాలతో దంతాలను నింపేవారు. ఈ కథ కేవలం ఒక వృత్తి గురించి మాత్రమే కాదు, మనిషి తన బాధను తగ్గించుకోవడానికి, జీవనాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసిన నిరంతర కృషికి నిదర్శనం. ఆధునిక దంత వైద్యం వెనక వేల సంవత్సరాల మానవ ప్రయత్నం, ఆవిష్కరణ ఉంది. ఈ చరిత్ర మనకు గొప్ప ప్రేరణనిస్తుంది.